खर्च आया? కుక్కలన్నీ కాల్గేట్ వాడుతున్నట్టున్నాయి. పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్మ్యాన్. హాయ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? మీరే కదా ఈవినింగ్స్ వస్తే అమ్మాయిల గురించి బోల్డ్ అని విషయాలు చెప్తానన్నారు. నేనేదో జనరల్గా చెప్తే నువ్వు సీరియస్గా తీసుకున్నావా? చూడు బాగి, ఇప్పుడంటే అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు పడుతున్నారు, కానీ ఇదివరకు రోజులు అలా కాదమ్మా. కనీసం అబ్బాయిలు కన్నెత్తి చూసేవారు కూడా కాదు. అంతెందుకు, సాక్షాత్ శ్రీరాముడు ఆల్ ది వే లంక దగ్గర బ్రిడ్జి కట్టుకొచ్చి మరి యుద్ధం చేస్తుంటే సీతమ్మ తల్లి అశోక చెట్టు కింద పడుకుంది, కానీ కనీసం రాముడు ఎలా ఉన్నాడని చెట్టెక్కి చూసిందా? లేదే. మొన్నటికి మొన్న పార్వతి కోసం దేవదాస్ సీసాలు తాగాడు, కానీ పార్వతి దేవదాస్ కోసం ఒక్క పెగ్గైనా తాగిందా? సో దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? మీరు పడగొట్టడం అందం, మేము పడిపోవడం ఆనవాయితీ. కానీ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక నడుచుకుంటూ వస్తుంటాడు, రాని చూడకు, వెళ్ళిపోతూనే ఉంటాడు, పోనే చూడకు, ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాడు అన్న టైంలో ఒక చూపిస్తాడు. డైరెక్ట్గా కాదు, ఐమూలగా. ఐమూలగా అంటే? ఐమూలగా అంటే ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఎలా చెప్పాలి? డయాగ్నల్గా అనమాట. అదే టైంకి ఏదో ఇటువైపు తిరిగి చూస్తాడు, అప్పుడు నవ్విస్తారు. ఈ అని పళ్ళతో కాదు, కళ్ళతోటి. కళ్ళలో ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ నువ్వు నవ్వు తెచ్చుకో, దాన్ని అలా ఇక్కడ మూసే, కళ్ళలో గ్లో వస్తుంది. ఆ గ్లోలో సర్వనాశనం నా కొడుకు. వాట్ ఎ బ్రైట్ గర్ల్. ఇప్పుడు థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ చేయడానికి ఫస్ట్ క్లాస్ బేకోడ్ కావాలి. వాడు ఎక్కడ ఆడుగు వస్తున్నాడు, చాలా చక్కగా వస్తున్నాడు చూడు. ఒకటే లుక్, చెత్త కొట్టేవాళ్ళంతే. చూడొద్దు, వెళ్ళని కళ్ళు దించే ఉంచు. ఇప్పుడు చూడు, నవ్విస్తారు కళ్ళతోటి. బాగి, you're wonderful, Bagi. You're wonderful. Sorry. I'm proud of you. Yes. నేను చూసినట్టు వెనకాల నుంచి అతనికి ఎలా తెలిసింది? మన ఎవరైనా కావాలనుకుని వెనక నుంచి చూస్తే చూపు వీపు గుచ్చుకుంటుంది. I can't believe this. పిల్ల, నా శక్తిలో నీకు దారపోస్తాను, వెచ్చన విడిగా వాడుకో. థ్యాంక్ యూ స్వామి. మనం వెళ్ళి లోపు చిన్న షాపింగ్ చేస్తాం, నువ్వు పండగ చేసుకో. నేను రానా? కడ్రాయిలు కొనుక్కోవాలి, వస్తావా? రాను, సారీ. రావు కదా, వెళ్ళు. ఇది లేడీస్ హాస్టలేగా? మరి ఇవన్నీ ఏంటి? కాంపౌండ్ లోపలికి మాత్రం బాయ్స్ రాకూడదు, వార్డెన్ ఊరుకోదు. హో, కాంపౌండ్ బయట కాపురం చేసినా పట్టించుకో, అంతేగా? బామ్ ఏ బాగి, ఎట్రా. చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ పరిస్థితి. సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పిలిచావా? My heart is beating, adora, telusukova, adi, enali waiting, anela, tarumutondi, madi, pedavi pai, palakade, manasulo unna sangati, kanulalo, etikite, dorukutundi, teaspoon, tannu paru.
My heart is beating adola elusukova avi enali waiting anela tarumutondi mavi నేను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా మునుపులేని మైకానా మదిని ముంచిపోయిందా ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా నీ మునికే ఉన్నదిగా నాలో నిలువెల్లా తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరే కాల తలగడుతో తలపడుతూ తెల్లారు ఒంటరిగా వేగాల సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టాండ్ గన్ మోగినట్టు కొట్టుంటే కాంప్టన్ ఫ్యాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే My heart is beating adola తెలుసుకోవా అవి ఎన్నాళ్ళి waiting అనేలా తరుముతోంది మది మనోడు లైన్లోకి వచ్చాడా చెప్పు. కళ్ళకి వస్తున్నాడు. కళ్ళలోకి వచ్చాడని సాటిస్ఫై అయిపోకో, ఒళ్ళోకి వచ్చేలా చేస్తాను. సార్ ఏంటి పని? మా బామ్మడి దగ్గరికి పెచ్చండి. అందులో పెద్ద విశేషమే ఉంది. పెద్దవాడు ఏమైనా పెడితే కొడుతూ ఉంటాయండి. మీలాగే రెండో వాడు ఏముందు పెడితే వేసుకుంటూ ఉంటాయండి. అదేమిటో. హలో సార్, నేను సీను, మొన్న మనం లవ్ అఫేర్ సెట్ చేసాం కదా, నా కర్మ. వీళ్ళు ఏం చేద్దామంటారు? మా వాళ్ళిద్దరిని ఏం చేద్దామంటారు? ఒక్క నిమిషం, వాళ్ళిద్దరిని ఒకే చోట ఉండమని చెప్పండి. ఎక్స్ట్రాడినరీ సార్. ఒరే 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 ఒరే, అమ్మో వీడు బాగుపడ్డా. మా వాళ్ళకి ఎలా పిచ్చి తగ్గుతుందో యూఆర్ నాట్ టెలింగ్ ఇట్ ఆల్. పెద్దోడు చిన్నోడిని కొడతాడు, చిన్నోడు ఆ దెబ్బలకు మందులు వేసుకుంటాడు, నేను హ్యాపీగా ఉంటాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకే చోట ఉండమంటున్నాడు పెద్ద డాక్టర్. అతని ఇంట్లో పెంట్ హౌస్ ఉంది, కానీ సడన్గా ఎలా వెళ్తాం? కార్లో. మొన్న నీతో ఏమని చెప్పాడు? సాధ్యం త్వరగా బయట రూమ్ తీసుకొని మారిపో. ఏంటి? అందుకని వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వెళ్తావా? ఫస్ట్ ఫ్లోర్లో దిగేది నువ్వేనా? మరి హాస్టల్లో మీరే చెప్పారు కదా అక్కడ ఉండొద్దని. జనరల్ సీరియస్ తీసుకో. వెరీ గుడ్ రా. ఏ నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి చెప్తా. అమ్మాయి తీసుకెళ్తా కదా, నీకు ఎందుకురా? నేను మోస్తానని చెప్పలేదురా, పంపిస్తానని చెప్పా. చూస్తావా? మస్కెళ్ళు అలా. ఎప్పుడెలా తెగిస్తాను నా మీదే నాకు అనుమానం మాటల్లో పైకనేస్తాను నీ మీద ఉన్న అభిమానం త్వరగా తరిమినదే పద పద పదమని పడుతురదం ఎడలయలో ముదిరినదే మదనుడి పిలిపిరిదం గుసగుసగా పిలిచినదే మనసున వేసిన కలల వనం తహతహగా తరిమినదే తమ్మరదం అని చూలే ఆనందం ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో వెల్కమ్ పిలుపు వినిపిస్తుందే ప్రాణం వేసినట్టు ఎగిలో ప్రాణం దూసుకెళ్ళిపోతుందే My heart is beating adola తెలుసుకోవా అవి ఎన్నాడి waiting అనేలా తరుముతోంది మది
చూడు వాడే అన్నా. జాగ్రత్త జాగ్రత్త స్వామి. నా జాగ్రత్త స్వామి, జాగ్రత్త నా జాగ్రత్త. బండి లాక్కుతా, బండి లాక్కుతా. అన్నా 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 జాగ్రత్త అన్నా. అన్నా చూడాలా అన్నా పోతుండు. మరి ఇప్పుడు జైలుకి వెళ్ళాలా? అంతకంటే ముందు వాడు శ్మశానానికి వెళ్ళాలి. AP9 AP 7475 బైక్ మీద తిరిగేవాడు. సిటీలో ఎక్కడున్నా వెతకండి. 24 గంటల్లో వాడి చరిత్ర మొత్తం నాకు కావాలి. వచ్చేయమని చెప్పు. 2 రోజుల నుంచి కష్టపడ్డారన్న. బ్యారెల్ చివర్లో ఉన్నాడు. ట్రిగ్గర్ నొక్కితే చాలు. వాడి తల్లోకి 4 మిల్లీమీటర్లు పొడుగున్న ఎర్రగా కాల్చిన ఓ ఇనుప ముక్క ఎంతది దిగినట్టుంటుంది. నొప్పి తెలిసేలోపు చచ్చిపోతాడు. మత్తిచ్చి ఆపరేషన్ చేసినట్టు నొప్పి తెలియకుండా చంపడానికి మనం ఏమైనా డాక్టర్లమా? చచ్చేటప్పుడు అడరవాలా, ఏడవాలా, కాళ్ళు పట్టుకోవాలా, వదిలేయమని బతిమాలాలి. ఆ మాత్రం సరదా కూడా లేకుండా చంపితే మజాయం ఉంటుందబ్బా. సామొచ్చేయమన్నాడు. ఏ? ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నట్టు కాదు, ఆయన అడుగుతున్నట్టు. అడుగుతావా? సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసా? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 10 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చుంటే మామూలు కాదు, ఐటెం రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు. వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న అవి
పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. ఏంట్రా కూలి పనికి వెళ్ళి నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోని బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్లో 2 ఇచ్చామనుకో, ఒక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. ఓహో నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్లో చెప్పానే, అమ్మాయి. ఓహో కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, ఫుడ్ చండాలం. హే జో. జో హాయ్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు తన కారు పేరంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే సంజు నో, కారు బాగానే ఉంది బాగి. జో లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో బాగి. సంజు నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాననగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. జో వై యు డూయింగ్ హే అనారా, ఐ టోల్డ్ యూ దట్ హీస్ మైన్. బట్ నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు, కానీ నేను అనుకోలేదు కదా. నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనని చూడలేదు. షేమ్ ఆన్ యూ అండ్ ఐ పిటీ యూ. కళ్ళ చూడ సంజు ప్లీజ్. నీ ముఖాన్ని కళ్ళ చూడ కూడా ఒకటి చెప్పి చావచ్చుగా, కళ్ళ చూడ ఉందని. సంజు నోటి తెరిస్తే అబద్ధాలు. సంజు వెయిట్. సంజు సంజు చేసి నేను చేసి అదే పెద్ద పోలీస్ లాగా, నేను దొంగలాగా. ఓ గాడ్, ఏంటి చెప్పేద్దానే? ఐమ్ సారీ, ఐమ్ సారీ. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, చేసింది చాలు, ఆపే. పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు, వాడిని గుట్టి అదే ఏడుస్తుంది ఏంటి? సార్ ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కారులో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో ఒకటి చెప్పండి సార్. ముందు కాదు తీసేసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్, ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. అరే వీడు బాగుపడ్డా. నా కార్ ఫ్లాట్ టైర్ అయింది. నిజంగా నేనేం చేయలేదు, ఎలా అయిందో తెలీదు. లెన్స్ పడిపోయింది, గ్లాసెస్ కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరూ తెలీదు, చలేస్తుంది. ఏడ్చోడు గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన చేసి ఏడుపు ఒకటి, ఏడుపు మళ్ళీ గొంతులు ఎగుస్తాం. థ్యాంక్ యూ. ఇది తక్కువలే, థ్యాంక్ యూలు. ఎట్రా దగ్గర తినలేరా? చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకి నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు, అర్థమైందా? తమ్ముడు సంజయ్, కొంచెం పంపమ్మేటు. వెరీ గుడ్ బాయ్. చెప్పగానే మంది హస్తాడు, మంచిడు. అయిపోయింది.
చేయాలి. డాక్టర్ అసలే నిన్ను మంద అవద్దన్నాడు, నువ్వు తాగిపడేస్తా పోతాను. నేను ఎప్పుడే పోనరా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. బాగి డిస్టర్బ్ చేసానా? మల్లీశ్వరా ఎడు బాగిందా? అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలోకి వచ్చేసా మళ్ళీ? కూర్చో. నాకు ఇష్టమైన పాట తెలిసేది? తెలుసు. మంచి ఎక్స్ప్రెషన్ కదా, బాగుంది దాకా. ఇది ముందు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు దీవని ఎవడు చెప్పాడు నీకు? అది ఉన్నలాగా పెద్ద గొప్పగా ఉండవు. బాగి గొప్పకి నువ్వు అనేసా? సారీ. ఇంకా కావాలా? ఉందా? 1 moment. బాగి నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా? నువ్వు కూడా ఈ బ్రాండ్ అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా? పాత టెనెంట్స్కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచమా? ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బి గడికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఇన్ని కుట్రలా? అబ్బి ఆ కుత్తిగడు లంచ్ తీసుకున్నావు నీ దగ్గర? అసలే నాకు అర్థం కావట్లేదు. ఏం తక్కువ మన ఇద్దరికి? బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకొని నేను కింద నువ్వు పైన. ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదే కోలా యాడ్ అనుకున్నావా? మోర్ అంట మోర్. నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేను వస్తున్నంటే నేను అసలు ఆడపిల్ల అంటే నువ్వు? ఆడపిల్లలే. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. నేను కొత్త సిగ్గుపడ్డం నేర్చుకున్నా. నేనేం బాగుంటానే? నీ చెప్తున్నా నా మాటిను. నీకు బలమైన బ్రాందీ బాటిల్ జట్టమైన మొగడు వస్తాడు, వాడు తెల్లు. బాగి బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు. బాగి చెప్తే వినిపించుకోవేంటి? నేను నీకు కరెక్ట్ కాదు బాగి. నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్లో ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడే ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావే? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే? ఐ లవ్ యూ. ఊపిరి ఆడట్లేదు. భరిస్తానన్నా, భరించు.
ఏ సంజు పడుకున్నావా? లేదా రా కమాన్ తీస్తా. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. రావట్లే. తన్ని పర్లేదు. తన్ని మేడం. తన్ని షూర్. సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడా ఉంది. ఏంటో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చదవలేదు చూసి. విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగా నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం ఇవన్నీ? ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చింది ఇంత గొడవ జరిగి ఉండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగా నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకవి కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే, నీ కాలు పట్టుకుంటా సార్. సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దాన్ని పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్లో కానీ నా కూతురు జీవితంలో కానీ ఉంటే పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదా ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరీ రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమేశం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమేశం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. సచ్చినది గొర్రె. బుల్లెడి క్యాంటీన్ దగ్గరికి వెళ్దాం పోనే. అన్నా చల్ గాడి లేక. ఓ కష్టపడి చేయబాక, ఎలా ఉన్నా పర్లేదు. తినేది నేను కాదు, ఈడు. ఎరా, నీకు మాత్రం బెస్ట్ క్వాలిటీ కావాలా? ఏంట్రా, హెల్త్కి బాగుంటుంది. పెట్టు పెట్టు పెట్టు. కుమ్ము సార్. చాయ్ నా బెసాలే. ఏమయ్యా, టీ బాగాలేకపోతే ఇంకోటి ఆర్డర్ ఇవ్వయా? రుబాబు చేస్తావేటి? నువ్వే బే ఏంటి? छोड़ी बात के लिए मारा मैंने को मैं बोलूँ ना छोड़ो फटाफट चला तो बैठो भाई अभी గట్టిగా అరిస్తే ప్యాడ్ తడిసిపోద్ది. मैं बोल रहा भाई अभी जा जा लेके जा इसको. ఏట్రాడు? ज्यादा होशियारी नहीं दिखाना. बोला रे పోజు కొడతాడు. बने भाई రవి ఎవరన్నా ఒక్కరికి వాళ్ళ చెప్పు. రవి వదలరా. గాడి రోక్ సాలే, గాడి రోక్. అబే అబే గాడి రోక్. తలకాయ ఈరోజు పుస్తకాల్లో పోతుంది. రారా రే రా రా రా.
धोनी मार चक्का साला ये तो मार डालेगा। मैं नहीं लड़ूंगा इसके साथ। ये ले तेरा 10,000। मैं जा रहा हूँ मैं। आगे मत बढ़ना। मैं मार दूंगा इसको। चंपेస్తాను नहीं ముందుకొస్తే పొడి చేస్తా नहीं రావతో పొడు मैं మసాజ్ में कर रहा हूं ముందుకొస్తే పొడి చేస్తా नहीं నీకే చెప్పేది నేను చెప్తున్నాను పొడు వాడిని आगे मत बढ़ना రావతో పొడు పొడు రావతో అరే నీ అబ్బా పొడు నిజంగానే పొడి చేస్తా నువ్వు వాడిని చంపినా చంపబోయినా నేను చంపేస్తా నీకు పిచ్చా చావు కనీసం ఒక్కని చంపారన్నా చుట్టూనే నీకు వాడు చచ్చిపోతే వాడి మనుషులు గుర్తుపెట్టుకొని మరీ చంపుతారా? నీకేంట్రా తాడు బొగ్గిన లేని వాడివి ఎలాగైనా బతుకుతావు? రే కానీ మేము ఇక్కడే బతకరా? రే మా కష్టాలు నీకేం తెలుసా? కష్టాలా?
ఏం తెలుసు? కష్టాలా ఏంట్రా అన్న? అవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్లో ఉంటూ వేలకు వేల రూపాయలు గుడ్డలు డిజైనర్ గుడ్డలు వేసుకుని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్న అన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా?